ఈ గురువారం ఉదయం గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యము ఏమిటంటే, దేవుడు నిజమైన ఆరాధకులను కోరుతున్నాడు. ఈరోజు ప్రార్థన మరియు ధ్యానానికి మనకు ఇచ్చిన వాక్యాన్ని చదువుకొని కొత్త రోజు ప్రారంభంలో మన హృదయాలను దేవుని సన్నిధిలో నిలిపి ఆయన వాక్యాన్ని విందాం. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అప్పుడు అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారికి కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని కేవలం మాటలతో మాత్రమే కాదు, మన హృదయముతో ఆయన్ను ఆరాధించాలని కోరుచున్నాడు. నిజమైన ఆరాధన అంటే దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండటం. మన జీవితం, మన ఆలోచనలు, మన పనులు అన్నీ దేవుని మహిమ కోసం ఉన్నప్పుడు మనము నిజమైన ఆరాధకులుగా మారుతాం. ఈ ఉదయం మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. ఆయన సన్నిధి మీ రోజును ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. మీరు కోరుకునే నిజమైన ఆరాధకులుగా మమ్మల్ని చేయండి దేవా. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధం చేయండి. ఈరోజు మా ఆలోచనలు, మా మాటలు, మా పనులు అన్నీ మీకు ఇష్టమైనగా ఉండినట్లు సహాయం చేయండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా జీవితాలను మీ చిత్తానికి అనుగుణంగా నడిపించమని వేడుకొంచున్నాం దేవా. అదేవిధంగా దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలనైతేమి, మరియు ఉద్యోగాల కోసం ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలైతేమి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు వింటున్న బిడ్డలైతేమి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. వారికి కావాల్సిన నెమ్మదిని, సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. పై అధికారులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి నేర్పించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన, ఇంకను అనేకమైన బిడ్డలు అనారోగ్యంగా ఉంటుండగా వారికి ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని తిరిగి రాని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అవినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మీ జీవితము దేవునికి ఆరాధనగా మారనుగాక. దేవుని సన్నిధి మీ రోజును ఆశీర్వదించునుగాక. ఆమెన్.